హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం. డిఎస్పి న్యూస్. ఎస్ మార్కెటింగ్ గ్లోబల్ డిజిటల్ నెట్వర్క్ బిజినెస్ లో కోనసీమ యువకుడు సుమంత్ ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఎస్ మార్కెటింగ్ గ్లోబల్ డిజిటల్ కార్యాలయాన్ని ప్రారంభించిన కోనసీమ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారిమ్స్ రవితేజ. ఎస్ మార్కెటింగ్ గ్లోబల్ డిజిటల్ నెట్వర్క్ను ల్యాప్టాప్ ద్వారా ప్రారంభించిన ఎండి సుమంత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొట్టమొదటి ఎస్ మార్కెటింగ్ గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎంటెక్ చదువుకుని బిజినెస్ రంగంలో రాణించాలనే ఉద్దేశంతో ఎంతో మందికి తన సంస్థ ద్వారా ఉపాధి కల్పించాలనే ఆశయంతో ఎంచుకున్న ఈ రంగంలో పట్టువదల విక్రమార్కులా పరిగెడుతున్న సుమంత్ను హైదరాబాద్ నుండి వచ్చిన తెలుగు నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ కె సుధాకర్ అభినందించి ఈ గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో సైన్ చేసి ఆయన కూడా సుమంత్ బిజినెస్ లో ముగ్ధుడయ్యాడు. ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసుకుందాం అనుకునే నేటి యువకులకు భిన్నంగా సుమంత్ అనేక మంది యువకులకు ఆదర్శంగా నిలవాలని చేస్తున్న ప్రయత్నాన్ని బంధువులు, స్నేహితులు, ముఖ్యంగా అభిమానులు సుమంత్కు వెన్నంటి ఉన్నారు అనడానికి ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది. గురువుగా భావించే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన డాక్టర్ కారిం రవితేజ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు సుమంత్. బిజినెస్ నెట్వర్క్ సంబంధించిన బ్రోషర్ లోగోలను డాక్టర్ రవితేజ, కె సుధాకర్ ఇతర పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించారు. తల్లి గిడ్డి జగన్మాత ప్రభుత్వ ఉద్యోగి, తండ్రి నేదులూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కుమారుడు సుమంత్ కు చక్కటి ప్రోత్సాహం అందించి ఈ బిజినెస్ రంగంలోకి సుమంత్ అనే మిసైల్ ను వదులుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను, సిఇఓ కె సుధాకర్ ను, డాక్టర్ కారిం రవితేజను, తన స్నేహితులు, బంధువులు, ఇచ్చేసిన పెద్దలు ముందు వేదికపై సాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి సంస్థ యొక్క మెమెంటోలను గుర్తుగా అందజేశారు సుమంత్. సో ఇప్పటికే ఊళ్ళల్లో కుర్రాళ్ళంటే తిరుగుతారు, బళ్ళేసుకుని ఉంటారు, అక్కడ ఉంటారు, ఇలాగే అనుకుంటారు. బట్ ఈ రోజు నుంచి మనం అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన అమలాపురంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, మన అమలాపురంలో డాక్టర్స్ ఉన్నారు యూత్ లో, మన అమలాపురంలో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసి సాఫ్ట్వేర్ చేయడం చాలా గొప్పగా ఉంది. సో మీరందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఇలానే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మార్కెటింగ్ ని స్టార్ట్ చేసినటువంటి సుమంత్ గారికి మీ అందరూ సపోర్ట్, అలాగే పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు ఇచ్చి యూత్ అందరూ కూడా దీన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమలాపురంలో ఇప్పటికే చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయండి. మార్కెటింగ్ ద్వారా ఎంతో మందికి జాబ్స్ కానీ ఉన్నత శిఖరాలకి అందించాలని యూత్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. So, yes, marketing, global digital marketing and software solutions. Innovate, elevate, dominate. అందరూ కూడా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి ఈ రోజు ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి మన లోగో అండ్ విజిటింగ్ కార్డ్స్ లాంచింగ్ కి అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ విజిటింగ్ కార్డ్ తో అందరూ కూడా చక్కటి డిజిటల్ మార్కెటింగ్ అండ్ చక్కటి ప్రమోషన్స్ ని మీ నోటి మాటతోనే అందరికి అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇలానే ఉండాలి, ఇలాగే అందరు కూడా మీ సపోర్ట్ తీసుకుని మీలాగే అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెళ్ళాలి. సో ఈ హర్డల్స్ గానీ ఇవి గానీ మొత్తం ఏమీ పట్టించుకోవద్దు. విల్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్, బట్ చాలా కాన్షియస్ గా జాగ్రత్తగా అన్ని హ్యాండిల్ చేయాలని, ఇది ఒక యూనికార్న్ అవ్వాలని చెప్పి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సుమంత్. అండ్ ఆల్సో నా తరఫు నుంచి కూడా సుమంత్ కి మా హాస్పిటల్ మార్కెటింగ్, డిజిటల్ అడ్వైజింగ్ కూడా నేను సుమంత్ కి అప్పచెప్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సభావంతంగా తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ సుమంత్, టేక్ కేర్. ఒక 7 ఏళ్ల క్రితం నేనే చూస్తున్నట్టుంది. ఎందుకంటే
ఆ పట్టుదల, జీల్, ఏదోటి చేయాలి, ఏదోటి మనం నిలబడాలి, ఏదో సాధించాలని ఒక కసి నాకు సుమంత్ ఒక ఐడియాలజీలో కనపడింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ అడ్వెంట్ లో మనం ఎక్కువగా చూస్తున్నప్పుడు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్, అలాగే ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, షార్ట్స్ అన్ని కూడా బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్ కంటెంట్ గా జనాల మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ మొబైల్ యాప్స్ కూడా అండ్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మన సుమంత్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇలాగే ఒక డెవలప్మెంట్ చేసి ఈ ఊర్లో నుంచే ఒక యూనికార్న్ గా ఎదగాలని చెప్పి, అండ్ నా మొత్తం నా సపోర్ట్ అయితే సుమంత్కి ఎప్పుడు నేను అందిస్తా అని చెప్పి, ఇంకా నువ్వు గ్రో అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా వితౌట్ ఎనీ సపోర్ట్ ఇలాగే స్టార్ట్ చేసిన. సో మీకు చెప్తున్నాను, ఎందుకంటే మనం అవకాశం క్రియేట్ చేసుకో డిజిటల్ మార్కెటింగ్స్ ని ప్రమోట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఇంకా యూత్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, అతను ఒక ఐకాన్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. సో ఇది కొంతమంది తెలీదు, కానీ వేరే మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉంది యాక్చువల్లీ. సో ఏంటంటే మేము వెళ్ళి ఇలా 7th మేము మా ఇనాగ్రేషన్ సెరమనీ పెట్టుకున్నాం అని చెప్పి నేను మా మమ్మీ వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మేము యాక్చువల్లీ ఏంటంటే ఇంకా వెళ్ళిపోతారు అంకుల్, మ్యాక్సిమం ఉంటారేమో అనుకున్నాం. లోగో అన్వీల్ చేసుకోవడానికి వెళ్ళాం. సో వెళ్ళినా కూడా అంకుల్కి ఇలా చెప్పగానే వెంటనే మాకు పిఏ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, సార్ వస్తున్నారు. టైం స్పెండ్ చేస్తూ ఎక్కడికైనా వెళ్ళి మనకి మార్కెటింగ్ వస్తుంది అంటే రేపు అనే రోజు రేపు వెళ్దాంలే, రేపు చేసుకుందామా అని పోస్ట్ పోన్ చేసుకోకుండా మనకు అవకాశం ఉంది అంటే అదే రోజున వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకుని తను పెట్టినటువంటి ఈ డిజిటల్ ఒక ప్రాజెక్టుని ఇంకా ముందుకు తీసుకెళ్తాడని, దీనిని తోటి మనకి మరి ఎటువంటి మా అవసరం ఉంటున్నా మేము కూడా తనకు సహకరిస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాను. పిల్లల్ని చదువుకోండి, మీరు కలెక్టర్లు అవ్వండి, లేకపోతే ఇంజనీర్ అవ్వండి, డాక్టర్ అవ్వండి అని ప్రోత్సహించకుండా వాళ్ళు ఏ వృత్తులైతే ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి ఇంట్రెస్ట్ తో ఉంటారో అదే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహిస్తే ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయి గాని అబ్బాయి గాని కంపల్సరీ సెటిల్ అవుతారు. అంతేగాని చూసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే ఈ డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించి ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి, అవి సుమంత్ గారే మనకి తెలియజేస్తారు. సో దానికన్నా ముందు అందరూ కూడా చక్కగా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో మీరు మంచి స్థాయికి ఎదగాలని, మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమణలాల్ అమలాపురం. ముందు ఈ విషయం ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడే ముందుగా నేను సుమంత్ గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న వెళ్ళేంత వరకు కూడా మీ అందరి సపోర్ట్ సుమంత్ గారికి అయితే చాలా అవసరం ఉంది. సో దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మధ్యన జనాలు బయట వేసే బ్యానర్స్ వీటన్నిటి కన్నా బేసిక్ గా మన మొబైల్లో వచ్చే యూట్యూబ్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ లో ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే, ఈ విధంగా మన మొబైల్స్ లో ల్యాప్టాప్స్ లో కానీ యూజ్ చేస్తాం కదా, సో అందులో మనల్ని యాడ్స్ రన్ చేయడం అనమాట. సో మనం ఈ ఏజ్ లో అంటే ప్రస్తుతం చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి శేఖర్ గారు కూడా ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గిడ్డి సత్యనారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు దర్బాబు గారికి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారికి, పెద్దలు భీముడు గారికి, అలాగే వేదికను అలంకరించిన మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా విరసరత్నం గారి వారి ఫ్యామిలీని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి, ఏదో ఒక జాబ్ లో సేఫ్ సైడ్ గా ఉండి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి అని చెప్పి ఆలోచించేటువంటి మా తరం తల్లిదండ్రుల్లా కాకుండా ఆయన కూడా ఆ కార్యక్రమంలోకి వాళ్ళు ప్రోత్సహించడం అన్నది చాలా మంచి విషయం. మరి బిజినెస్ అంటేనే కొంచెం లోటుపాట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి స్టార్టింగ్ లో. అయినప్పటికీ ధైర్యంగా మరి సుమంత్ ముందుకు రావడం చేస్తానని చెప్తే మా అబ్బాయిని మేము ప్రోత్సహించాం. ఆర్టీసీలో ఒక 6 హైర్ బస్సులు పెట్టి
ఇక్కడ మన అమలాపురం నుంచి అట్లనే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకు పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సుమంత్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయ్యండి బాబుని బిజినెస్ కి ప్రోత్సహించడం అనేది దిస్ ఇస్ డిఫరెంట్ వే చేత ముందుగా మా సిస్టర్ని బావగారిని అభినందిస్తున్నా. వారిద్దరూ కూడా వారికి ఉన్నటువంటి అబ్బాయిని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ట్రెండ్ అంతా ప్రతి కూరగాయలు కానించి ప్రతి విషయంలో కూడా డిజిటల్ మీద నడుస్తుంది కాబట్టి పేమెంట్స్ కానీ ఏదైనా ఈ సొసైటీకి అనుగుణంగా ఉన్నటువంటి ట్రెండ్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది ఈ బిజినెస్ లో సుమంత్ బాగా అభివృద్ధి చెందాలని మంచి స్థాయికి ఎదుగుతాడని ఆశిస్తూ వీరికి ప్రోత్సహించినటువంటి సుధాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సుధాకర్ గారు మీరు ఈ విషయంలో ఇంకా బాబుకి గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా. ఇటువంటి అంటే సాధారణంగా మా మిత్రుడు చెప్పాడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే పేదరికంలో వ్యవసాయం చేస్తారు లేదంటే ఉద్యోగం కోసం ఆలోచిస్తారు. కానీ బిజినెస్ కోసం ఆలోచించేవాడు ఈయన ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల సొసైటీలో 10 మందికి ఉపాధి కల్పిస్తారు. అంటే తను విధానం ఉన్నది కాబట్టి ఇది సొసైటీకి చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి ఆలోచన వచ్చినటువంటి మా మేనల్లుడు సుమంత్ని ప్రత్యేకించి అభినందిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సిస్టర్కి బ్రదర్లకి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లో డిజిటల్ మార్కెటింగ్ ఓపెన్ చేస్తున్నటువంటి మా మేనల్లుడు సుమంత్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇది ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రజలకు ఎంత అవసరమో దాన్ని ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఇది అందుబాటులో ఉండేటట్లు దీన్ని అందరూ ఉపయోగించుకోవడానికి మా మేనల్డ్ అయినటువంటి ప్రశాంత్ ఇది సుమంత్ ఇది ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అంటే వాళ్ళ గతంలో ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళ అబ్బాయిని బిజినెస్ రూట్లో నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. www.smarkitechglobal.com. You can search it in Google. You can find our website. Thank you. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సుమంత్ ఎస్ మార్కెటింగ్ డిజిటల్ ఏజెన్సీ ఇనాగ్రేషన్ జరిగింది. అండ్ ఇట్స్ వెరీ ఆనర్ ఎందుకంటే చాలా యంగ్ యూత్ అండ్ ఎంటర్ప్రీనియర్స్ ఆర్ కమింగ్ టు అమలాపురం. అలాగే ఈ ఎస్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ కంపెనీని అందరూ కూడా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. ఈజ్ క్రియేటింగ్ మొబైల్ యాప్స్ అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్సైట్ అనలిటిక్స్ అండ్ ఆల్సో వెబ్సైట్స్. సో అన్ని సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ మన సుమంత్ ఎస్ఎస్ మార్కెటింగ్ జరుగుతుంది. సో అండ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ యంగ్ లాడ్ విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో ఈ సర్వీసెస్ అందరూ కూడా వాడుకుంటారని చెప్పి అలాగే ఎంకరేజ్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరూ ధన్యవాదాలు. అండ్ విషింగ్ సుమంత్ వెరీ ఆల్ ది బెస్ట్ ద సిఇఓ అండ్ ఎండి. సో ఈ ఇన్స్టిట్యూట్ ని ఇంకా ఫర్దర్ గా చాలా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అలాగే గ్రో అవ్వాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ఫస్ట్లీ రవితేజానికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టాలెంట్ ఎక్కడుందో అన్న అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి వస్తారు. ఇన్ఫాక్ట్ అన్నకి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, అయినప్పటికీ కూడా నన్ను సపోర్ట్ చేయడానికి తన షెడ్యూల్ సైతం పక్కన పెట్టి అన్న వచ్చినందుకు నా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే అన్న ఇందాక చెప్పినట్లుగా కోనసీమ కేర్ సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా నాకు ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ ట్రస్ట్.
సో ఇలానే నాకులాగే ఇంకా చాలా మంది కూడా ఎంటర్ప్రీనర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళని కూడా అన్నిప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే హెల్త్ కోనసీమ ప్రాంతంలో వైద్య రంగంలో అన్నది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో అలాగే కోవిడ్ టైంలో కూడా అన్న చాలా సర్వీస్ చేశారు, అది అందరికీ మనకు తెలుసు. సో అన్న కూడా చాలా యంగ్ ఏజ్ నుంచి కూడా ఎంటర్ప్రీనర్ జర్నీ స్టార్ట్ చేశారు. డిస్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ అబ్స్టాకిల్స్ ఎదురైనప్పటికీ కూడా అన్న వాటన్నిటిని తట్టుకొని ఎదుర్కొని ఈ రోజు అమలాపురంలో ఒక స్టాండర్డ్ కలిగిన హాస్పిటల్ కోనసీమ కేర్. సో అలాంటి హాస్పిటల్ మన కోనసీమలో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నా పేరు సుమంత్ సాదే అండి. సో మాది అమలాపురం అండ్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంటెక్. సో నాకు ఎంటర్ప్రీనర్గా ఎదగాలని చెప్పి చిన్నప్పటి నుంచి కోరిక. సో ఏదో ఒక బిజినెస్ చేయాలి. సో నాకు జాబ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అయితే కాదు. సో అలా అని చెప్పి బిజినెస్ అంటే మనం ఒకటి చదువుకు రిలేటెడ్ కాకుండా ఏదో చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో నేను చదివినటువంటి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్. సో దానికి రిలేటెడ్ గా నాకు సాఫ్ట్వేర్ మీద అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ రావడం. సో నేను దాని మీద కొంచెం డెప్త్ గా నేను అనాలిసిస్ చేసి సో నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. అండ్ అలాగే ఎంటర్ప్రీనర్ గా నా జర్నీ అమలాపురంలోనే స్టార్ట్ చేయాలనేది కూడా ఇంటెన్షన్. సో అమలాపురంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి బిజినెస్ పీపుల్ ని స్మాల్ స్కేల్ టు లార్జ్ స్కేల్ అందరి బిజినెస్ ని కూడా మనం సపోర్ట్ చేస్తూ డిజిటల్ గా డెవలప్ చేయాలని నా కాన్సెప్ట్. సో మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వచ్చేసి వెబ్సైట్ డిజైన్, ఫ్రమ్ వెబ్సైట్ డిజైన్ టు సోషల్ మీడియా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో మన సర్వీసెస్ గురించి డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే www.smarketingglobal.com అనే వెబ్సైట్ లో మా సర్వీసెస్ గురించి డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ఆఫీస్ వచ్చేసి గ్రీన్ సిటీ నియర్ ఎస్పీ ఆఫీస్. సో మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు. సో మా డిజిటల్ మార్కెటింగ్ అనేది మేజర్ గా ఫోకస్ చేసేది బిజినెస్ పీపుల్ గురించి. సో బిజినెస్ ఫ్రమ్ స్మాల్ స్కేల్ టు లార్జ్ స్కేల్ ఎనీ బిజినెస్. సో మీ బిజినెస్ ని డిజిటల్ గా ప్రమోట్ చేసి మీకు లీడ్స్ కానీ సేల్స్ కానీ జనరేట్ చేసి మీ బిజినెస్ డెవలప్ చేసేలా మేము సపోర్ట్ చేస్తాం. సో మా సర్వీసెస్ గురించి మీరు డీప్ గా తెలుసుకోవాలనుకుంటే మా ఈమెయిల్స్, మా వెబ్సైట్స్ అన్ని కూడా మీకు మేము అవైలబుల్ గా పెడతాము. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.